ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 459వ నామం సుఖద అన్నారు. అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి స్వామి గనక సుఖద అన్నారు స్వామిని. మరి మంచి మనస్సు కలిగినటువంటి భక్తులకి ఆయన ఆనందాన్ని కాదు పరమానందాన్ని ప్రసాదించేటువంటి స్వామి గనక ఆయన్ని సుఖద అన్నారు. మరి చెడు మనస్సు కలిగి భగవంతుణ్ణి విరోధంతో చూసేటువంటి వాళ్లకు సుఖాన్ని పోగొట్టే స్వామి అంటే వాళ్లకు ఆనందం లేకుండా చేసేటువంటి స్వామి గనక ఆయన్ని కూడా సుఖదుడనే అన్నారు. ఇప్పుడు వాళ్ళు పరమాత్మ ఇవ్వటము అంటే ద్వేషంతో రగిలిపోయే మనస్సు ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందం లభించదు. మరి హిరణ్యకశిపుడు ఎప్పుడూ హరి మీద ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. అందుకని ఆయనకి ఆనందం ఎక్కడుంటుంది? భయం తప్ప ఆనందం ఉండదు, సుఖం ఉండదు. ఎప్పుడూ ఆవేదన, ఆలోచన, అంతేగాని సరైన ఆనందం అన్నిటినీ అదుపులో పెట్టుకుని మహా గొప్పవాడిని అనుకున్నవాడు ఆనందాన్ని పొందలేకపోయాడు. చిన్నవాడు ఏమీ తెలియదు, నేను చిన్నవాడిని అని అనుకున్నవాడు అంతటా హరిని చూసినటువంటి ప్రహ్లాదుడు పరమానందాన్ని పొందాడు. మరి అటువంటి వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకుల బంధాన్ని కూడా పక్కన పెట్టి కొడుకుని కూడా చంపాలనేటువంటి రాక్షసత్వం తండ్రిది. మరి ఈ చంపేటువంటి రాక్షసుల్లో కూడా మరి చంపటానికి ఉపయోగించిన పాము విషంలో కూడా లోయలో కూడా పరమాత్మని చూడగలిగేటువంటి భక్తి కాదు, జ్ఞానం ఆయనది. మామూలు భక్తి కాదు, సర్వాంతర్యామిని. అంతటా స్వామిని తప్ప ఇంకొకటి ఆయన దృష్టికి గోచరించనే లేదు. అటువంటి పరమ జ్ఞానంతో పరమానంద స్థితిని పొందాడు. ఇప్పుడు ఎప్పుడూ భగవంతుని స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి భయమే లేదు. ఎప్పుడూ హరికి విరోధంగా ఉన్న హిరణ్యకశిపుడు అనుక్షణం భయంతోనే బ్రతికాడు. ఎక్కడ ఉన్నాడు, ఎట్నుంచి వస్తాడు అన్న భయంతోనే బ్రతికాడు. అందుకని భక్తులకి పరమానందాన్ని ఇచ్చేవాడు, శత్రువులకి ఆనందాన్ని దూరం చేసి భయాన్ని కలిగించేవాడు. మరి సుఖాన్ని దూరం చేసేవాడు కూడా మరి సుఖదుడనే పేరు వచ్చింది అన్నారు. శ్రీ మహావిష్ణువు దేవతలకు ఆనందాన్ని ఇచ్చాడు. ఎప్పుడు దేవతల కష్టం వస్తే ఆయన్ని వేడుకుంటే ఆ కష్టాన్ని తీర్చి వాళ్ళకి ఆనందాన్ని ప్రసాదించేవాడు. రాక్షసులకి, దానవులకి మరి దుఃఖాన్ని కలిగించేవాడు. వాళ్ళు అందరినీ దుఃఖపెడుతున్నారు కనుక వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేవాడు. దేవతలు అందరికీ ఆనందాన్ని ఇస్తారు కనుక వాళ్ళ ఆనందానికి కారణమవుతాడు ఆయన. అందుకని సుఖద అన్నారు. పరాశర భట్టరు, సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యనే అంగీకరించారు. భక్తులు ఓం సుఖదాయ నమః అనే స్వామికి అంజలి ఘటిస్తూ ఉన్నారు. అట్లా ప్రశాంతమైన మనసు కలిగిన వాడికి ఎలా ఉంటుంది? హృదయం వికసిస్తుంది, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. బుద్ధి మేల్కొంటేనే అటువంటి ప్రశాంతత వస్తుంది. బుద్ధి మేల్కోకపోతే మనసే మనని రాజ్యం వెళ్తూ ఉంటే వాడు అశాంతికే గురి అవుతాడు, భయానికే పాత్రుడవుతాడు. మరి ఇంకా అభయం ఎక్కడుంటుంది? అభయం ఎక్కడ ఉంటుంది అంటే ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడు అభయం వస్తుంది. అంటే భయము లేని స్థితి. ఆ ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే పరమాత్మని ఆశ్రయించినప్పుడు, ఆయన్నే స్మరిస్తున్నప్పుడు, ఆయన్నే దర్శిస్తున్నప్పుడు, జ్ఞానముతో జీవితాన్ని నడుపుతుంటే ఎప్పుడూ ప్రశాంత జీవనమే గడుపుతాడు. అటువంటి వాడికి
ఎప్పుడు ఆనందమే, సుఖమే. అలా సుఖాన్ని అందించేటువంటి స్వామి గనక సుఖదః అన్నారు. మరి మా జీవుల్లో నేను నేను అని ప్రొద్దుస్తమానం నేను నేను అంటాడు కదా. ఆ నేను అనేది ప్రజ్ఞ, ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగితే అది ప్రజ్ఞ. దేహం నేను అనేటువంటి అజ్ఞానంలో ఉంటే అది దుఃఖానికే హేతువవుతుంది. ఆత్మ నేను అన్న జ్ఞానం ఉంటే అది ఆనందానికి కారణమవుతుంది. అందుకని పరమాత్మని ఆశ్రయిస్తే బుద్ధి మేల్కొంటుంది. బుద్ధి మేల్కొంటే తాననే ప్రజ్ఞ మేల్కొని ఉంటుంది. అప్పుడు తన యందు తాను అంటే మన లోపల ఉన్నటువంటి నేను, అసలైన నేను మేల్కొంటుంది. ఆ మేల్కొన్న వాడికి మనస్సు ఉండదు. అంటే మనస్సు చేసే చేష్టలు అణిగిపోతాయి. బుద్ధి పైన ఉన్నప్పుడు మనస్సు అడుగునుంటుంది. ఆ బుద్ధి పైన ఉన్నప్పుడు బుద్ధిమంతుడు అంటారు. ఆ బుద్ధి కింద ఉన్నప్పుడు బుద్ధిహీనుడు అంటారు. బుద్ధి లేనివాడు అంటారు. మనస్సే పైన ఉన్నప్పుడు దాని ఇష్టం వచ్చినట్లు అన్నీ పనికి మాలిన చెత్త అంతా పోగేసుకొచ్చి వాటి అందే వాడిని గిరగిరా తిప్పుతూ అనేక వేల జన్మలు కూడా తిప్పుతూ ఉంటుంది. అటువంటి వాడు చెత్తలో ఉన్నట్లుగా మరి ప్రశాంతంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. ఇది అది 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 ఇది అని అటు ఇటు తిప్పి వాడికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. అదే బుద్ధి వికసించినప్పుడు, బుద్ధి పనిచేసినప్పుడు మనస్సు అణగారి ఉంటుంది. అప్పుడు బుద్ధిమంతుల్లాగా ఒక పద్ధతిగా చక్కగా నడవగలుగుతాడు. ఆ నడవగలిగిన వాడికి ప్రశాంతత, సుఖము, ఆనందము లభిస్తుంది. కనుక అటువంటి బుద్ధిని మేల్కొల్పి నేననేటువంటి ప్రజ్ఞ, లోపల ఉన్నటువంటి పరమాత్మ నేనుగా ఉన్నాడు. ఆ నేనే అసలైన నేను అనేటువంటి ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు వాడికి ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా ఉంటాడు. అలాంటి ప్రజ్ఞని మేల్కొల్పుతాడు భగవంతుడు. అలా మేల్కొల్పి వాళ్లకు సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తాడు గనక ఆయన్ని సుఖదః అన్నారు. అటువంటి సుఖదః అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ మాకు మన ప్రశాంతమైనటువంటి మనస్సుని, ప్రశాంతమైనటువంటి మనస్సుని మాకు కలగజేసి బుద్ధిని ఉపయోగించి లోపల ఉన్నటువంటి నిన్ను తెలుసుకునేటువంటి ప్రజ్ఞను మాకు ప్రసాదించి ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం